ఇక ఇంకో అంశం, జీవో నెంబర్ 46పై తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు. జీవో నెంబర్ 46పై తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ జీవోపై రాష్ట్ర సర్కార్ తమ వైఖరిని వెల్లడించాలని నోటీసులో పేర్కొంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి చేపట్టిన నియామకాల్లో జీవో నెంబర్ 46ను మినహాయించాలని కోరుతూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అభ్యర్థులకు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అక్టోబర్ 19న మాటూరి శ్రీకాంత్, గోగుల సందీప్, రూపవత్ శంకర్, రమావత్ అజయ్, బొమ్ము ఆంజనేయులు సహా మరికొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ అభయ్ ఎస్ఓ కా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లా బెంచ్ విచారణ జరిపింది. తొలుత పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు వాదనలు వినిపిస్తూ తెలంగాణలో జీవో నెంబర్ 46ను పోలీసు ఉద్యోగ నియామక అర్హతలపైన తమ ఎలాంటి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బెంచ్కు నివేదించారు. సో మొత్తం మీద ఏంటంటే జీవో నెంబర్ 46 కారణంగా సుమారుగా 5,000 మంది నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఈ చీకటి జీవో వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తినాయి, అనేక రకాల ఉద్యమాలు కూడా ఉద్భవించినాయి, అనేక మంది పోరాడిరు, కొంతమంది మరణించారు కూడా. ఈ ఉద్యమాలు చేసి కొంతమంది ఆ బాధితులు పోలీస్ కానిస్టేబుల్ అందరూ కూడా మరణించారు కూడా, ఉద్యోగ కోసం అభ్యర్థించినటువంటి అభ్యర్థులందరూ కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు పోయింది. తదుపరి విచారణ 27కు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సో ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు తమ వాదన వైపు పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని, అందువల్ల సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడే వరకు పోలీస్ నియామక ప్రక్రియకు సంబంధించిన తదుపరి కార్యాచరణను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని తెలుపుతూ సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ 27కు వాయిదా వేసింది. సో దీని గురించి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీసులు జారీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మరి గతంలో వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఏకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అయితే వీళ్ళు ఉద్యమాల్లో అనేక రకాలుగా పాల్గొని అనేక రకాలుగా వీళ్ళు ఉద్యమాలకు పూర్తిగా మద్దతునిచ్చడం, పూర్తిగా వాళ్ళ వెంబడి కలిసి తిరగడము, అనేక గొడవల్లో ఆయన కూడా పోలీసుల చేతుల దెబ్బలు తినడానికి జరిగినాయి. మరి ఇప్పుడు అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తులు ఎందుకు జీవో నెంబర్ 46 పైన ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు? ఇకపైనైనా ఈ జీవో నెంబర్ 46 రద్దు పైన ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఇకపైన వచ్చే నోటిఫికేషన్లకైనా రాబోతున్న కాలంలో ఇటువంటి ఇబ్బంది తలెత్తదన్నప్పుడు ఈ జీవో నెంబర్ 46 ఎందుకు రద్దు చేయలేకపోతుంది ప్రభుత్వము? ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ ప్రారంభం అయిపోయింది. ట్రైనింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు, ఉద్యోగాలు ఎక్కాల్సిన వాళ్ళు ఉద్యోగాలు ఎక్కుతున్నారు, పోస్టింగ్ రావాల్సిన వాళ్ళకి పోస్టింగ్లు వస్తున్నాయి. గత నోటిఫికేషన్ అయితే ఇబ్బంది పడ్డారో వాళ్ళకు సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణలో ఉన్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి తదుపరి జరగాల్సినటువంటి నష్టాన్ని అడ్డుకోవడం కోసం జీవో నెంబర్ 46 అనే దానికి పూర్తి అవగాహన ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానివ్వండి, అందరూ కూడా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలైనా ఈ జీవో నెంబర్ 46 పైన తదుపరి రోజుల్లో భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరుగుతాయని దృష్టిలో పెట్టుకొని ఈ జీవో నెంబర్ 46 వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో దృష్టిలో పెట్టుకొని ఎందుకు జీవో నెంబర్ 46 పైన ఒక నిర్ణయానికి రాలేకపోతుంది ప్రభుత్వం అనేదే కొంత అనుమానం.